ఈ యొక్క ఆదివారము ఆరాధనకి కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా తండ్రి అయిన దేవుని పేరట ఆరాధనకి ఆహ్వానించుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనము ఈరోజు తెలుసుకుంటున్నటువంటి పాఠము ఏంటంటే, మీ ప్రయాస ప్రభు కొరక లోకం కొరక అనే అంశాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. నీ ప్రయాస ఎందుకు, దేని కొరకు నువ్వు ప్రయాస పడుతున్నావు అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఈ వాక్యం ఎక్కడ ఉంది అని మీరు ఆలోచిస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో దేవుడు మరి దీని గురించి మనకు రాపించాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాకృతి యందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి అన్నాడు పౌలు గారు. దైవ సేవకులు పౌలు గారు, పరిశుద్ధుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకి ఏం చెప్తున్నాడంటే, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని మీరు ఎరగాలి అని ఆయన చెప్తూ, మనిషికి వ్యర్థము కాని ప్రయాసం ఒకటి ఉంది. ఆ వ్యర్థము కాని ప్రయాస కొరకు మీరు పాటలు పడండి, ప్రయత్నం చేయండి, కష్టపడండి, శ్రమ పడండి, కన్నీళ్లు గార్చినా పర్వాలేదు. మీ ప్రయాస వ్యర్థము కాకూడదు అంటున్నాడు. ప్రియులారా, ఈ భూమి మీద మానవుడు మనిషిగా జన్మించిన వ్యక్తి ఈ సూర్యుని కింద పడుతున్నటువంటి పాటు అంతా ఇంత కాదని మనం బాగా గమనించగలం. మనం బాగా గమనిస్తూ వస్తే భూమి మీద ఉన్నటువంటి మనిషి దేని కొరకు ప్రయాస పడుతున్నాడు, దేని కొరకు కష్టపడుతున్నాడు, దేని కొరకు శ్రమ పడుతున్నాడు, దేని కొరకు అన్యాసం చేస్తున్నాడు అంటే, ఎలాగైనా సరే నేను ఈ భూమి మీద ప్రయాసపడి ఒక సుఖంగా నేను బ్రతకాలి ఈ భూమి మీద అనే దాని కొరకు మనుషులందరూ పాట పడుతూ ఉన్నారనేది మనకు తెలుస్తూ ఉంది. ఎన్ని పాటలు అయ్యా అంటే, 1,000 యుద్ధులన్నీ కూడా దేని కొరకు ఈ భూమి మీద అంటే కూటు కొరకు అని మనకు తెలుసు. ఒక చదువుకున్న వ్యక్తి ఆ చదువు ఎందుకయ్యా నీకు అంత కష్టపడి రేయనక పొగలనక, ఒకప్పుడు దీపాలు పెట్టుకొని కొంతమంది వీధి దీపాలు రాత్రి పట్టులు చదివి వాళ్ళు ప్రయాసపడి వాళ్ళు ఏదేదో పదవులు, ఏదేదో అధికారాలు సంపాదించుకున్నట్లుగా మనం గమనిస్తాం. వాళ్ళు సంపాదించుకున్న అధికారాలు కానీ, వాళ్ళు చదివిన చదువులు కానీ, డిగ్రీలు కానీ ఒక రోజున వాళ్ళ వెంట రావనే సంగతి వాళ్ళు తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు కానీ మొత్తానికి వాళ్ళు ప్రయాస ఈ భూమి మీద ముగించుకొని వదిలి వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది ధనము కొరకు పాకులాడటం, ప్రయాసపడటం, ధనము సంపాదించుకుంటే నేను సుఖంగా జీవిస్తాను, ధనం అనేది ఉంటేనే కదా భూమి మీద మనకు ఇలువ, ధనం అనేది సంపాదించుకుంటేనే కదా భూమి మీద మనకు అన్ని కూడా వస్తాయి అని ఆలోచిస్తూ చేస్తూ వచ్చారన్నమాట. ఇలా చదువు కొరకు ఒక ఆలోచన ఉంటే, మరలా ధనము సంపాదిస్తే మేము సుఖంగా బ్రతకతాము, సుఖంగా జీవించగలమని చెప్పి ధనం కొరకు ప్రయాసపడుతున్నారు కొంతమంది. అలాగే ఈ భూమి మీద అనేక మంది
ఏట్ల కొరకు కష్టపడుతూ, ఏట్ల కొరకు ప్రయాసపడుతూ ఉన్నారని, అవన్నీ మావి, నాది అని, నాది నీది నాది నీది అంటూ పంచుకుంటూ ఈ భూమి మీద అనేక ప్రయాసాలు పడుతూ ఈ భూమి మీద ఏదో సాధిస్తున్నాం భూమి మీదని, దేని కొరకు సాధన కొరకు అనేక మంది భూమి మీద ప్రయాసపడుతున్నారు. చాలా మంది ప్రయాసపడ్డారండి. వాళ్ళ ప్రయాస వ్యర్థమైనదా, వాళ్ళ ప్రయాసకి వ్యర్థం కానిదా అనేది మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రియుల ఈ భూమి మీద మనం బాగా గమనిస్తూ వస్తే ధనం కొరకు మనం ఆలోచిస్తామండి. ధనం అనేది ఈ భూమి మీద దేవుడు తన శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఇవ్వలేదండి. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి అంటే సర్వాంతర్యామి, సర్వం ఎరిగిన వాడు ఆయన, సర్వజ్ఞుడుగా ఉన్నాడు. ఆయన అన్ని తెలిసిన వాడయ్యా ఉండి కూడా ఎందుకు అంటున్నానంటే, ఒకసారి కపెర్నహూములో ఉన్నప్పుడు కొంతమంది రోమా సైనికులు మీ బోధకుడు పన్ను కట్టడా, పన్ను ఇవ్వడా అని చెప్పి పన్ను అడిగేదానికి వస్తారు. పన్ను అంటే ఇంటి పన్ను కట్టేది, వాటర్ పన్ను కట్టేది, కరెంటు బిల్లు కట్టేది, ఇలాంటి పన్నులు అన్నమాట. ప్రభుత్వానికి కట్టడం లేదు. మీ బోధకుడు యేసుక్రీస్తు వారు కట్టరా, ఆయనతో ఉన్న శిష్యులు కట్టరా, పన్ను ఎందుకు కట్టరా అని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన స్నేహితుడిని పిలిచి, తన శిష్యుని పిలిచి, పేతురు ఎంతో మనకి ఎందుకు గొడవ, మన పరిచయకి ఆటంకంగా ఉంటారు వీళ్ళు, కాబట్టి వీటికి పన్ను కట్టేద్దాం అని చెప్తాడు. పన్ను కట్టి నాటికి నీ చేతులు ఏం లేదు, మా చేతులు ఏం లేదు కదయ్యా, అన్ని వదులుకొని వచ్చాం మేము కూడా. మరి ఎక్కడి నుంచి తెచ్చి పన్ను కట్టాలన్నప్పుడు నువ్వు గేలం పెట్టుకొని సముద్రానికి వెళ్ళు, ఆ సముద్రంలో గేలం వేసి, ఆ సముద్రంలో ఉన్న ఒక చేప నీ యొక్క గేలాలు తగులు పెట్టాలి, దాన్ని బయటకు లాగు, దాన్ని నోరు తీరువు, ఒక్క చెకెన్ ఉంటుంది. ఆ ఒక్క చెకెన్ తెచ్చి నీకు నాకు పన్ను కట్టి పేతురు అంటాడు. ఈయన అలాగే వెళ్ళాడు, గేలా వేశాడు, ఒక చేప వచ్చింది, ఆ చేప నోట్లో చెకెన్ ఉంది, ఆ చెకెన్ తీసుకొని వచ్చి పన్ను కట్టాడు. నేనేమంటానంటే, ఈయనకి సర్వజ్ఞుడు కాకపోతే సముద్రము నీళ్ళల్లో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. అవి ఏ చేప కడుపులో ఏముందో చెప్పగలిగిన వాడు సర్వజ్ఞుడు కాక ఏమవుతాడు? ఏ చేప కడుపులో ఏముందో చెప్పగలిగిన వాడు ఎవరు? అసలు ఆయన లేకుండానే ఈ ప్రపంచాలు నిర్మించడం లేదు. కలిగినవన్నీ ఆయన లేకుండా కలగలేదు అన్నప్పుడు ఎక్కడ తవ్వుతో పెట్రోల్ దొరుకుతుందో, ఎక్కడ తవ్వుతో బంగారు వాసులకు దొరుకుతుందో, ఎక్కడ వజ్రాలు దొరుకుతుందో, ఎక్కడ ఐశ్వర్యం దొరుకుతుందో యేసుక్రీస్తు ప్రభువుకి తెలియదా? తెలుసు. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కలిగిందండి ఈ భూమి మీద? అన్ని ఆయన ద్వారా కలిగినాయి. ప్రపంచం ఆయన వల్ల నిర్మించబడ్డాయి అన్నప్పుడు వెళ్ళరా మరి ప్రభు శిష్యుడికి ఆయన వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చి వెళ్ళాడు చెప్పండి? ఏదన్నా ఇచ్చి వెళ్ళాడా? ఏమి ఇచ్చి వెళ్ళాడు ఆయన భూమి మీద? వాక్యాన్ని మాత్రం ఇచ్చి వెళ్ళాడు. ఎందుకనంటే ఈ భూమి మీద మీరు పడే ప్రయాసం అంతా కూడా వ్యర్థము అని. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేని కొరకు ప్రయాసపడుతున్నారండి? ఏట్లో ప్రయాసపడిపోతున్నారు మీరు చెప్పండి? ఏట్ల కొరకు కష్టపడుతున్నారు? దేన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు అని మనం బాగా ఆలోచిస్తూ రండి. ఎంత పాట పడుతున్నారు, దేని కొరకు ప్రయాసపడుతున్నారు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా? చదువుల్లో బాగా రాణించాలని ప్రయాసపడుతున్నారు, వ్యాపారాలలో బాగా రాణించాలని ప్రయాసపడుతున్నారు, ఉద్యోగాల్లో ప్రమోషన్ తెచ్చుకోవాలని ప్రయాసపడుతున్నారు. అంతకంటే ఎందుకంటే ఒక ప్రధాని మంత్రికి ఎందుకు ప్రయాసపడుతున్నాడు? ఒక ప్రధాన మంత్రికి ఈ దేశం అంతటికి నేను రాజుని కదా, అధికారిని కదా, ఇంకా చాలు అనుకుంటున్నాడా? కాదు అండి.
ఇంకొక దేశం కూడా నాది అయిపోతే బాగుండు అనే ప్రయాస పడుతూనే ఉంటాడు. ఈ పక్కన ఉన్నటువంటి ఆ దేశం కూడా మాది అయిపోతే బాగుండు, ఇటు పక్కన దేశం అయిపోతే బాగుండని ఏ దేశం ప్రాధాన్య ఆ దేశాన్ని ఇంకో కొంచెం మన దగ్గరికి లాక్కోవాలి అని ప్రయాసపడుతూ ఉన్నారండి. లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏమవ్వాలనుకుంటున్నాడు ఈ రోజున? నాకు జాలే నేను ముఖ్యమంత్రిగా ఉంటే చాలు అనుకుంటున్నాడా? కాదండి. ఈ రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రి నేనుంటే ఎట్లాగా ఎలాంటి రాష్ట్రాలు ఎన్నింటికి కూడా నేను ప్రధానమంత్రి అయిపోతే బాగుండు అని ప్రయాసపడుతూ ఉంటాడు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు నాకు వస్తే బాగుండు, పక్క రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కూడా నా వైపు తిరిగేస్తే బాగుండు, నేను ముఖ్యమంత్రి కంటే కూడా ప్రధానమంత్రి అయిపోతానని ప్రయాసపడుతూ ఉంటాడు. అలాగే ఎంపీగా ఉన్న వ్యక్తి ఏం ఆలోచిస్తూ ఉంటాడు? ఎంపీ పదవి నాకు సరిపోవటం లేదండి, ఏం చేయాలి నేను ఇప్పుడు? నేను ఇంకా ముఖ్యమంత్రి అయిపోతే చీఫ్ మినిస్టర్ అయిపోతే బాగుంటుంది అంటాడు. ఎమ్మెల్యే కూడా సేమ్ అలాగే ఉంటది. ఎమ్మెల్యేగా ఎంతకాలం ఇంటారని ఎంపీ అయిపోతే బాగుండదు, ఎంపీకి అనుకుంటాడు. పోనీ మన సామాన్యమైన ప్రజలు భూమి ఉండేవాళ్ళండి, భూమి ఉండేవాళ్ళు చూడండి, 2 ఎకరాలు నాకు 2 ఎకరాలు పండించుకుంటున్నాడు చాలు అనుకుంటున్నాడండి. లేదండి ఈసారి సంవత్సరాల కల్లా 2 ఎకరాలు కొనాలి కానీ ప్రయాసపడుతూ ఉన్నాడండి. ఒక ప్లాట్ కొనుక్కున్నవాడు ఒక ప్లాట్ చాలంటాడా, ఆ పక్క మీద ప్లాట్ కూడా కొంటే బాగుంటుంది నేను అంటాడు. అర్థమవుతుందండి? ఒక్క వాహనం కొనుక్కున్నవాడు ఒక కారులో ఇంకొక కారు దానికంటే 5 ఎకరాలు ఉన్న కారు కొనుక్కుంటే బాగుంటుంది అంటాడు. అర్థమైందా? వాళ్ళ ప్రయాసలు వాళ్ళకి తగిన ప్రయాసలు పడుతూ ఉన్నారు ఈ యొక్క భూమి మీద. కానీ ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు అన్నప్పుడు మరి వ్యర్థమైన ప్రయాసలు ఏముంటాయి భూమి మీద? వ్యర్థం కాని ప్రయాసలు అన్నప్పుడు చదివి ఏమైపోతుంది? అధిక విద్య మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది, మెంటల్లో తెప్పిస్తుంది. ఒక అమ్మాయి బాగా మంచి ర్యాంకులతో పాస్ అయింది. ఆవిడ మంచి డిగ్రీలు పట్టాలు మొత్తం తెచ్చుకుంది. అనేక మంది దగ్గర మెప్పు పొందిన వ్యక్తి కళ్ళతోడు పెట్టి కళ్ళు పనిచేయడం లేదని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు, డాక్టర్ గారు అంటే నీ కుమార్తెని చదివించామంటే మెంటల్ మనిషి అయిపోద్ది, అంటే అధిక విద్య ఏమైపోద్ది? వెనుతనం కలిగి చేస్తుంది అంట. విద్య ఎందుకంటే విద్య దేని కొరకు? కోటి ఇద్దులు కూడు కోసం. కూడు ఎప్పుడు దాకా ఎంతవరకు కావాలి? కూడు 60-70 సంవత్సరాలు బతుకున్నప్పుడే వరకు వస్తుంది నీ చదువు. ఇది వ్యర్థమయ్యే ప్రయాస, వ్యర్థం కాని ప్రయాసం. మీరు ఆలోచించండి. మీరు ధనం పరిగెడుతున్నాడు సంపాదించాలా అని ప్రయాసపడుతూ ఉన్నాడంట ఒక వ్యక్తి. అదే ఒక దేవుడు నాకు ప్రత్యక్షం అయిపోయి నాకు నేను కొన్ని వరాల్ని నా గుండెల నిండా నింపుకో ఉన్నాను. ఆ వరాలు ఇచ్చే దేవుడు ఎవరు? త్వరకాన్ని దొరికిన ప్రతి దేవుడి దగ్గర పోయి దండాలు పెట్టి గుంజలు పెట్టి మొక్కుబళ్ళు చేసుకుని వస్తున్న వాళ్ళు లేకపోలేదండి. ఇదనా ఏమని మొక్కుబళ్ళు చేసుకుంటున్నారు? అయ్యా నాకు ఒక వరం ఇస్తావా? ఒక వ్యక్తి అనుకున్నాడంట, ఆ దేవుడు ఎవరన్నా ఉంటే నాకు ప్రత్యక్షమై వరం ఇస్తే బాగుండు అనుకున్నాడు. ఒకవేళ దేవుడే ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, నీకేం వరం కావాలి నానా అన్నాడు అనుకోండి, ఏం లేదు నాకు ఈ రోజున నేను ఎంత దూరం పరిగెత్తే అంత దూరం నా భూమి అయిపోవాలి. పొలాలు ఎంత రేటే తెలుసా? మా నెల్లూరు జిల్లాలో ఈ ఫోర్ట్ ఉన్నటువంటి సిటీలో భయంకరంగా రియల్ ఎస్టేట్ బాగా ప్రబలింది. ఎక్కడ పనికి మాల భూములు కూడా వేల లక్షలు కోట్లలో పోతున్నాయి. ఆయన ఆలోచించి నాకు ఈ దేవుడు ఒక వారం నేను ఎక్కడ దాకా పరిగిస్తే ఆ భూమి నాది, నాకు అయిపోవాలన్నాడంట. సరే దేవుడు ఏమన్నాడు తెలుసా? సరే నాన్న నువ్వు ఎంతవరకు పరిగిస్తావో రాత్రి కరెక్ట్ గా 6 నుంచి ఉదయం 6 దాకా నువ్వు ఎంత దూరం పరిగిస్తావో అంత దూరం నీదే భూమి అన్నాడంట దేవుడు. పరిగెత్తాడు. రాత్రి అవుతుంది, 10 అవుతుంది, అన్నం టైం అయింది. అన్నం తినేదానికి అమ్మో ఇప్పుడు వరకు ఒక 8 ఎకరాలు పరిగెత్తుంటున్నాము, ఇంకా పరిగెత్తాలి, ఇంకా ఏ ఎకరాలు పరిగెత్తాలి. అలాగే అన్నం తింటే మళ్ళీ ఉదయం అయిపోద్దేమని చెప్పి పరిగెడుతున్నాడంట. పరిగెత్తాడు. మళ్ళా కొద్ది దూరం పోయిన తర్వాత దాహం వేసింది. ఒక నీళ్ళన్నా తాగరా బాబు అంటే నీళ్లు తాగితే 1 ఎకరా దాటిచ్చి నీళ్లు తాగేటాయని కానీ పరిగెత్తాడంట. ఇంకా సమయం కరెక్ట్ గా ఉదయం దాదాపు ఒక 5,000 ఎకరాలు పరిగెత్తాడంట.
సమయం కరెక్ట్ గా 6 కావస్తుంది, ఇంకొక 10 నిమిషాల్లో పరిగెత్తి ఇంకొక 5 ఎకరాలు దాటేస్తే బాగుండని పరిగెత్తి కరెక్ట్ గా సరిగ్గా 6 గంటలకు 5 నిమిషాల ముందు వాళ్ళబడి రక్తం గక్కి చచ్చిపోయాడు. ఆ పరిగెత్తినంత ఎవరు భూమి అయిందండి? ఎవరు భూమి అయింది? తీసుకొని వెళ్ళగలిగాడా ఇతనంటే తీసుకొని వెళ్ళలేకపోయాడు. ఈ ప్రయాస వ్యర్థమయ్యేదే వ్యర్థం కానిదా? వ్యర్థమయ్యే ప్రయాస. డబ్బు కొరకు పరిగెత్తాడు. ఒక బ్యాంకుని దోపిడీ చేశాడు ఒక వ్యక్తి. పేపర్లో వచ్చింది. 31st నైట్ డిసెంబర్ జనవరి న్యూ ఇయర్ లోకి వెళ్లే టైంలో ఒక పెద్ద అమౌంట్ దొంగతనం చేసిన ఒక వ్యక్తి ఆ సూట్ కేసులు తీసుకొని బయటికి ఎవరు దొరకకుండా బయటకు వచ్చాడు. కానీ ఆ సూట్ కేసు ఇంకా న్యూ ఇయర్ లో అడిగి పెట్టే టైంలో సూట్ కేసు అలా ఓపెన్ చేసి ఉంటాయి. ఎంత బొమ్మ అన్నట్టంటే ఇంకా గుండె ఆగిపోయింది. గుండె పోటును ఆపగలిగిన దెబ్బ. నీకు గుండె పోటు వస్తే నీ గుండె పోటును ఆపలేనిది నీకు అవసరమా? ఎవరు ఆపగలుగుతారు ఆ రోజున నీ ప్రాణం పోయేటప్పుడు? జ్ఞానం సంపాదించాలి, ఇంకా పై చదువులు అని చెప్పేసి సంపాదించి తన ప్రాణం పోయేటప్పుడు ఆ జ్ఞానము ఆ ప్రాణాన్ని ఆపగలుగుతుందా? ఆ రోజు కక్కరికి వస్తుంది నీ ప్రాణం పోయేటప్పుడు. నీ ధనము, నీ జ్ఞానము, నీకున్న జనము, నీకున్న బంధువు బలగము, నీ యొక్క ఏమున్నా సరే, నీ అన్నదమ్ములున్నా, నీ తల్లిదండ్రులున్నా, నీ ప్రాణం పోయేటప్పుడు ఏది నీకు ఆ రోజున కాపాడగలుగుతుంది, అడ్డుకోగలుగుతుంది అంటే ఏది లేదు ఈ ప్రపంచంలో. నువ్వు సంపాదించిందంతా ఒక రోజున వదిలి వెళ్ళిపోయే రోజు ఒక రోజు ఉందని సొలొమోన్ అంటే ఎవరు? దావీదు యొక్క కుమారుడు, రాజుగా పట్టాభిషేకం చేయబడి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాలలో దేవుడు అతనికి స్వప్నమందు నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఆయన అన్నాడు, నీకేం కావాలి? నీ కళ్ళ ముందు ఉన్నాయి, ఏం కావాలో కోరుకుని ఆయన నీకంటే ఆయన ఏమేమి ఉన్నాయంటే శత్రువుల ప్రాణాలని నీ దగ్గర పెడతానన్నాడు. దీర్ఘాయుష్ కావాలో కోరుకోమన్నాడు దేవుడు. ఐశ్వర్యాలు కావాలా కోరుకోమన్నాడు దేవుడు. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? నాకు ఇవన్నీ వద్దు దేవుడా, నాకు ఈ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చుటకు నాకు జ్ఞాన వివేకం కలిగిన హృదయాన్ని దయచేయమన్నాడు. దాన్ని దేవుడు మెచ్చుకొని అతనికి ఆ జ్ఞాన వివేకములతో కూడా ఐశ్వర్యాలను కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. కానీ అలాంటి ఐశ్వర్యవంతుడు సొలొమోన్ ఎంతో ధనికుడు, బంగారుతోనే దేవాలయాన్ని యెరూషలేములో కట్టించినటువంటి ప్రశస్తమైనటువంటి పేరు నిలబెట్టుకున్నటువంటి సొలొమోన్ కంటే జ్ఞానవంతుడు యేసుక్రీస్తు ప్రభు రాకముందు ఆయన కంటే జ్ఞానం కలిగిన లేడు భూమి మీద. అంత గొప్ప వ్యక్తి ఒక దినాన దాన్ని అంతా అనుభవించి తన ఎక్స్పీరియన్స్ లో తన అనుభవాలతో మనతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథం 1వ వచనం నుంచి 3వ వచనం దాకా ఒకసారి చదవాలి. దావీదు కుమారుడును యెరూషలేము రాజునై ఉన్న ప్రసంగి అనగా సొలొమోనుకు మరొక్క పేరు ప్రసంగి. వ్యర్థము అని ప్రసంగి సొలొమోను చెప్తున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచున్న పాట అంటే పనులు అంతటి వలన నాకు కలుగుతున్న లాభం ఏంటి? నాతో కూడా వచ్చేదేంటి? రేపు నా వెనక వచ్చేదేంటి? నేను సాధించిందేంటి ఈ భూమి మీద? ఏం సాధిస్తే నా వెంట వస్తుంది రేపు అని ఆయన అంటున్నాడు. సూర్యుని కింద మనిషి పడి ప్రయాస సమస్తం వ్యర్థం అంటున్నాడు. ఎలా వ్యర్థమైందయ్యా సొలొమోను బాబు? ఎలా నువ్వు చెప్పగలుగుతావు? నువ్వుకేమన్నా అవన్నీ ఉండి దాన్ని అనుభవించి చెప్తున్నావంట? ఎస్, నేను అనుభవించానని ఆయన చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి ఒకసారి చదువుతాను చూడు. ఆయన అనుభవాలు చెప్తున్నాడు.
ఆయన అనుభవాలు చెప్తున్నారు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని వచనాలు. గొప్ప పనులు చేయబోతుంది. ఆయన చెప్తున్నాడు, సొలొమోను రాజు నేను గొప్ప పనులు చెయ్యబోనుకుంటే గొప్ప పనులు అంటే ఏంటయ్యి? ఒకసారి మనుషులందరూ ఒకే భాషతో ఉన్నారంట. ఆ రోజుల్లో మనుషులందరూ ఒకే విధంగా భూమి మీద జీవిస్తున్నప్పుడు వాళ్ళు ఏం పూనుకున్నారు తెలుసా? ఇదిగో మనం పేరు తెచ్చుకున్నాం రండి, ఆకాశానికి అంటే ఒక గోపురాన్ని మనకు కడదామని ఏం పేరు తెచ్చుకున్నామని వాళ్ళు కట్టేటప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మనం దిగిపోయి వాళ్ళ భాషలను తారుమారు చేద్దాం. ఎవరి పేరు తెచ్చుకోవాలని చేస్తున్నారు వీళ్ళు? భూమి మీద దేని కొరకు ప్రయాసపడుతున్నారు? మనుషుల పేర్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళని తారుమారు చేస్తే ఇప్పుడు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆ భాష తారుమారు చేసిన దేవుడే ఆ రోజున. గొప్పది. ఇప్పుడు ఈ సొలొమోను అంటున్నాడు, గొప్ప పనులు పూనుకుంటున్నాను. ఏంటంట? నేను అంతఃపురాలు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించుకున్నాను, నా కొరకు తోటలను శృంగారవనం అందమైనటువంటి గొప్ప గార్డెన్స్ వేయించుకొని అనేక రకరకాల ఫల వృక్షాలు, పువ్వులు, చెట్లు నాటించుకున్నారు అందంగా. వృక్షముల నారు మండకు చదవండి. నీరు పారుటకై నేను చెరువును తవ్వించుకుంటుని, పని వారిని పని కత్తులను సంపాదించుకుంటుని, నా ఇంట దాసులు నాకుండిని. నాకు అనేక మంది దాసులు, ఒకరు రమ్మంటే పోతాడు వస్తాడు, ఒకరు పొమ్మంటే పోతాడు. అనేక మంది పని వాళ్ళు ఉన్నారు నా కింద. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే పశువుల మందలున్నాయి, గొర్రెల మేకల మందలున్నాయి, విస్తారమైన సంపద ఉంది నాకు. నా కొరకు నేను వెండి బంగారములను రాజును సంపాదించు సంపాదనను ఆయా దేశములలో సంపత్తును బాగా చదవాలమ్మాయి. ఆయా దేశములలో దొరుకు సంపదను పుచ్చుకుంటేనే నేను గాయకురాండ్రును. ద్రాక్షారసం ఉంది, ఎండి బంగారాలు ఉన్నాయి, అన్ని సంపదలు సర్వ ఐశ్వర్య సంపాదించుకున్నాడంట. మనిషినిచ్చి సంపదలను సంపాదించుకుని మనుషులు ఊహించలేని సంపాదన సంపాదించుకున్నాడంట ఆయన. బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటే అమ్మా, ఇంకా భార్య జరిపాక ఉపపత్తులను ఉంచుకున్నాడట. వారందరికంటేను నేను గనుడినై అభివృద్ధి నొందుతిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని ఏది ఆశించిందో అదల్లా అనుభవించాడు ఈయన. చూసిందల్లా అవి నేను అభ్యంతరము చేయలేదు. నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేజీయు అనుభవించకుండా నేను నా నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి ఆలోచన చెయ్యగా అవన్నీ వ్యర్థం. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా నేను పడ్డాను పాట అంటున్నాడు ఆయన. చూసారా? ఇప్పుడు ఆయన అనుభవించి మనకి చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇవన్నీ వ్యర్థంరా, నాకు ఎన్ని సంపాదించింది, నాకు లేనివేముంది, భూమి మీద గనుడిని నేను, అన్ని రాజుల కంటే కూడా అష్ట ఐశ్వర్యం కలిగిన వాడిని నేను, ఏది కావాలన్నా నా కళ్ళు ఆశించిందంతా నేను దాన్ని అనుభవిస్తూనే వచ్చాను. కానీ ఇదంతా నేను ఒక్క రోజున కూర్చొని నేను చేసింది ఏందని ఆలోచిస్తే దీనికి అర్థమైంది ఏంటంటారా? ఏదంట వ్యర్థము, గాలికి ప్రయాసపడుతున్న మీ భూమి మీద అన్నాడు.
ఎందుకు మన ప్రయాసం? ఎందుకు మన ప్రయాసం? ఆయనకంటే గొప్ప వాళ్ళమా మనము? ఆయనకంటే గనులమా? ఆయనకంటే ఉన్నతమైన వాళ్ళమా? కాదండి. అంత గొప్ప అంటే రాజే ఏమంటున్నాడు? వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సూర్యుని కింద నరుడు పడు పాటు మొత్తం వ్యర్థం. మన వాళ్ళు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ఇప్పుడు చెప్తాను చూడండి. ఎన్ని వస్తాయి, ఒక్కో దాని కొరకు ప్రయాసపడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయంలో బాగా రావాలని ప్రయాసపడుతున్నారు. కొంతమంది బిజినెస్ లో బాగా, వ్యాపారాల్లో బాగా రావాలని ప్రయాసపడుతున్నారు. లాభం సంపాదించుకోవాలా, లాభంగా బ్రతకాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎన్నో డినామినేషన్స్, ఎన్నో కార్యక్రమాలలో ప్రతి దినం సూర్యుని కింద మనిషి రాత్రనక పొగలనక ప్రయాస పడుతూనే ఉన్నారు. భూమి మీద పడిన వాళ్ళందరూ మన కళ్ళ ముందు కనిపించారు. ఈ రోజు లేరు. ఏమి వాళ్ళు పడిన ప్రయాస, ఏ దాన్ని తీసుకొని వెళ్ళారు, దేన్ని సాధించుకొని వెళ్ళారు? మీరు చెప్పండి. ఏమొచ్చిందండి వాళ్ళతో కూడా? ఏం సంపాదించుకొని పోయారు వాళ్ళు? అర్థమవుతుందా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి నరుడు పడే పనులన్నీ కూడా, ప్రయాస అంతా కూడా ఏది ప్రయోజనం. కొంతమంది అంటాడు క్షణము తీరిక లేదు, దంపడు ఆదాయం లేదు. భూమి మీద మనిషి బతికిదే, క్షణము తీరుకుండదు. బిజీ 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 బిజీ. ఎంత బిజీ అంటే దేవుని వాక్యం వినేదానికి కూడా టైం లేదంటాడు. దేవుని దగ్గరకు వచ్చేదానికి కూడా తీరిక లేదంటాడు. దేవుని యొక్క ప్రార్థనకు వచ్చేదానికి కూడా టైం లేదంటారు. ఎంత బిజీ అయిపోతున్నారు అంటే అంత బిజీలో మనిషి ఉండిపోయాడు. నేను క్షణం తీర్చలేదు మనిషికి, కానీ దంపడు ఆదాయం కూడా భూమి మీద లేదు. ఎంతమంది వచ్చారు భూమి మీదకి, ఎంత పేరు తెచ్చుకున్నారు, ఎంత. ఇప్పుడు ఒక సమాధుల దగ్గరికి వెళ్ళాను. ఆ సమాధులన్నీ క్రిస్టియన్కి సంబంధించిన సమాధుల తోట. ఆ సమాధుల మీద ఏం రాస్తుందో తెలుసా? ఇదిగో ఒక ఆయన గురించి రాస్తూ జననం మరణం డాక్టర్ అని రాశారు. దాని మీద ఈ డాక్టర్ ఆయనతో కూడా పోయిందా అనుకుంటున్నాను నేను. ఆడ ఒక ఆయన గురించి రాశాడు జననం మరణం కలెక్టర్ అని రాశాడు. కలెక్టర్ అయినా సరే ఈ భూమి మీద నుంచి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. మనం ఇంకో దాని మీద రాశాడు జననం మరణం టీచర్, జననం మరణం తహసీల్దారి, జననం మరణం. ఏం అవ్వాలనుకున్నారో వాళ్ళు గోల్ ఏం పెట్టుకున్నారు భూమి మీద? ఇంజనీర్. నువ్వు ఇంజనీర్ అయినా, కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, కోపిస్టర్ అయినా, ఏ ఇష్టమైనా సరే ఒక రోజు నీ కలిగినవన్నీ వదిలేసి వట్టి చేతులతో పావాలన్నదే ఈ యొక్క నీ ప్రయాసకి వ్యర్థం అనే ప్రయాసకి అర్థం. అది అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని మొత్తం సంపాదించాడు. అతను ప్రతి రాజులు సాష్టంగా పడి సాయికలు పడిపోయారు. నీకు దండం నాయన అలెగ్జాండర్, నీకు బానిసలు అయిపోతాం అని. దేశం కాదు కదా, ప్రపంచం మొత్తం అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండర్ గారు సాధించారు, జయించారు. కానీ ఆయన ఎలా చనిపోయాడు తెలుసా? చిన్న దోమ గరిస్తే చచ్చిపోయాడు. ఈ రాత్రి ఈరెళ్ళి రాజ్య సైన్యాన్ని గడగల్లాడించినటువంటి అలెగ్జాండర్ గారు చిన్న దోమ గుర్త చచ్చిపోయాడా? చచ్చిపోయేటప్పుడు ఆయన్ని ఎలా తీసుకోపోయారు మీకు తెలుసా? ఎలా తీసుకోపోయాడు? చేతులు బయటకు వదిలి పెట్టమన్నంట. పెట్లే పెట్టి చేతులు బయటకు వదిలేయండి. నా చేతులు అట్లా పెట్టద్దు. ఈ పక్క రంధ్రం చేసి ఆ రంధ్రంలో నా చేతులు పెట్టాను. ఇట్లానే పోవాలి నేను. ఎందుకు పోవాలైనా రాజా నువ్వు అంటే, ఇదిగో ప్రపంచాన్ని గడగల్లాడించిన ఈరుడు సూర్యుడు ఉట్టి చేతులతో పోతున్నారు. చూడండి ఏం ఎత్తుకోవాలని అందరూ అనుకోవాలంట. ఏం ఎత్తుకోబోతావు? ఏం తీసుకొని వెళ్తావు ఈ భూమి మీద? ఒక అతను ఫ్లైట్ కనిపెట్టాడు, కష్టపడి భార్యను పట్టించుకోవాలా, పిల్లల్ని పట్టించుకోవాలా, జీవితం అంతా
పరిశోధన 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 అని చెప్పి పరిశోధన చేసి 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 గడ్డాలు పెంచుకొని ముసలోళ్ళు అయిపోయి పిచ్చోళ్ళలాగా తయారైపోయి ఒక విమానాన్ని కనుక్కున్నాడు. విమానాన్ని కనిపెట్టి చనిపోయాడు. అరే ఆ విమానంలో ఈయన పోయేదానికి ఎక్కేదానికన్నా ఉందంటే లేదు. విమానం నేనేమన్నా తీసుకొని పోయాడు ఆయనతో కూడా అంటే అది లేదు. ఇంకొక అతను తెలుసా, ఫోన్ కనిపెట్టాడు, సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ అయితే మన దగ్గర ఉందా? ఉంది. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన సెల్ ఫోన్ ఆయన తీసుకోపోయాడా? తీసుకొని వెళ్ళలేదు. అలాగే నువ్వు ఏమి భూమి మీద సాధించినప్పటికీ ఒక దినాన్ని వట్టి చేతులతో నువ్వు వెళ్ళిపోతావు అనేది వాస్తవం. ఆ మాట నేను ఒకసారి చదివిస్తాను మీ చేత, చూడండి. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 15 వచ్చిన చదువుతాను చూడండి. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరుడిగానే మళ్ళా పోతాడు. ఇప్పుడు చెప్పండి, మనం వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొని వచ్చామా భూమి మీదకి? చెప్పండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్దాము? ఒంటి చేతులతో పోతాం అంటున్నాడు ప్రసంగి. ఈ భూమి మీద ఉన్నది నువ్వు ఏది సాధించినా వదిలేసిపోవాలి నాయనా. అర్థమైందా? నీకు ధనధాన్యములు ఉన్నాను, అందసందంలో ఉన్నాను, పదవులు ఉన్నాను, అధికారం అయినను, నువ్వు ఏమి కలిగినప్పటికీ ఇవన్నీ కూడా ఏం చేయాలి? నువ్వు ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళే రోజు ఒక రోజు ఉంది అనేది దీని యొక్క ఆలోచన. నువ్వు దిగంబరుడిగా వచ్చావు. ఒక అతను ఉన్నాడంట తెలంగాణ ప్రాంతంలో. ఇతను ప్రభు పాట పాడుకుంటూ వెళ్తున్నాడంట. యేసయ్యా దాసులమమ్మ మనందరి కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టి రక్షణనిచ్చిన యేసయ్యా దాసు అని పడుకుంటూ పోతుంటే ఈ వ్యక్తి ఏం చేశాడంటే వాడిని పట్టుకోరంట. భయం లేదురా, అది యేసుక్రీస్తు పాట నా ఇంటి దగ్గర వచ్చి పాడతాడు. పట్టుకోరంట లోపలికి అన్నాడు. ఒక పెద్ద ఆయన బాగా డబ్బు ఉన్న కోటేశ్వరుడు పట్టుకొని వెళ్ళారు. లోపలికి వెళ్ళారు. అతను వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళంగానే ఈయన పెద్ద సింహాసనం కూర్చొని, ఎవరు నువ్వు నా ఇంటి ముందే తప్పుడు తీసుకొని యేసయ్య దాసుల మీద పాట పాడతామంటారు, నువ్వు ఏమనుకున్నావురా నువ్వు అని అంటే, అయ్యా తెలియకు పొరపాటు అవుతుందయ్యా, నీ ఇల్లేని తెలియదయ్యా, నాకు క్షమించు మహానుభావ, నీ కాళ్ళు మొక్కతో బాంచాను అన్నాడంట. ఏం చేస్తావు ఇంకా? నేనెవరో తెలుసా నీకో అంటే, నాకేం తెలుసయ్యా, నువ్వెవరు నాకు తెలియదయ్యా అన్నట్ట. నా ఇంటి ముందు ఎన్ని జెండాలు ఎగరుతున్నాయో చూడరా అన్నంట. ఏం బాబు లెక్కడయ్యా అన్నంట. 1 2 3 4 ఏమండి 150 జెండాలు ఎగరుతున్నాయండి అని. నా కాడ 150 కోట్లు ఉందిరా అన్నాడంట. అప్పుడంటే సరే 150 కోట్లు ఉంది, నాకు అధికారం ఉంది, నాకు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ రాకుండా నాకు పేరు, నిన్ను చంపేస్తున్నా ఈ రోజున. ఎందుకు చంపేస్తున్నా? నువ్వు యేసుక్రీస్తు గురించి మా దగ్గరికి చెప్పడానికి వస్తావు నువ్వు, నా ఇంటి ముందుకు వచ్చి పాట పాడతావు నువ్వు, నేను చంపేస్తున్నా అన్నట్ట. అలాగంటే సరే సరే ద్వారా దేవుని కోసం యేసుక్రీస్తు కోసం అనేక మంది చచ్చిపోయడానికి నేను సిద్ధమే అన్నా. ఆవిడ ఇంకేమొచ్చిందంటే, అన్ని చంపేద్దాము, ఇప్పుడు ఎవరు చూడలేదు కదా వచ్చేటప్పుడు, ఆయన చంపేయడం గ్యారంటీ, చంపేద్దాం, కానీ చివరి కోరిక ఏదో తీర్చి చంపేద్దాం అన్నాడు. ఏం చెప్పాడు? చివరి కోరిక తీర్చి అప్పుడు చంపేద్దాం అన్నాడు. అంటే జైల్లో ఉరేసే ఖైదీకి ఎలాగైతే ఆపరిస్తున్నారు అలాగే ఆపరించాడు. ఆవిడంటే కోరుకోరా నీకు ఎట్ట ఈ రోజు ప్రాణం బయట ఖాయం నా చేతులు అని చెప్పి అన్నప్పుడు ఇడనంట, సరే దొర అలాగే నన్ను చంపి నా చివరి కోరిక ఏంటంటే, నేను చచ్చిపోతాను, నాది ఇప్పుడు కోరిక కాదు, నేను చచ్చిపోతా, ఏదో ఒక రోజు నీకు కూడా చాలా వస్తుంది, నువ్వు కూడా చచ్చిపోతావు. చచ్చిపోతావు, నీకు కూడా వస్తుంది. ఆ చచ్చిపోయినప్పుడు నేను నీకంటే ముందు పోయి ఆ కూర్చో ఉంటాను కదా, నా కోసం ఇంత గుండె సూది మోసుకోదా ద్వారా అన్నాడు. ఇంత గుండె సూది అక్కడికి తీసుకొని వచ్చి ఇస్తావా అని అడిగాడంట చచ్చిపోయిన తర్వాత. ఏం కోరుకోరా నువ్వు?
ఈ కోరిక ఎలా తీరుతుందిరా? ఇప్పుడు బతుకున్నప్పుడు చెప్పు, నీకు ఏదైనా తెలుస్తా? ఎన్ని గుండి చూదులు కావాలంటే అన్ని గుండి. నాకు ఇప్పుడు వద్దు, నాకు ఇప్పుడు వద్దనే వద్దు. నేను చచ్చిపోతా, చచ్చిపోయి వెళ్ళిపోతా. వెళ్ళినప్పుడు నువ్వు కూడా చేస్తావు. చచ్చినప్పుడు నా కోసం గుండి చూద్దు ఎత్తుకోరా. అది వాడికి అర్థం కాల. అయ్యో, ఇది మంచి ప్రశ్న వేసినట్టున్నాడు. నా సాగునే నాకు జ్ఞాపకం చేసాడు అంటే అందరు చచ్చిపోతారు కదరా. చచ్చిపోతారు. పానేవాడు మూడు వదిలి వాడు మనం ఏం చేసాం? ఉన్నది నేను బయట వదిలేండి. పిచ్చోడు పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తున్నాయి. క్రీస్తు పిల్లలు ఏదన్నా ప్రశ్న వేస్తే పిచ్చి ప్రశ్న అంట. 12 పోయేసి వాళ్ళ అమ్మ ఫోటో దగ్గర, నాయన ఫోటో దగ్గర, వాళ్ళకి తెలిసింది అదే కదా. ఏడ్చుకుంటున్నాడు. నాకు కూడా ఒక రోజు చావు వస్తుంది, మీరు చచ్చిపోయి నాకంటే ముందు వెళ్ళారు. చావును గుర్తు చేస్తాం. ఎవరైనా సరే వాళ్ళు కోటేశ్వరైనా, వాళ్ళు ఎవరైనా భూమి మీద అధికారివైనా, ప్రధానివైనా, రాజువైనా, మంత్రివైనా, రాణివైనా, కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, నువ్వెవరైనా సరే ఒక రోజు నీ భూమి మీద నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళేటప్పుడు నీతో కూడా వచ్చేది ఎందుకు? నువ్వు వచ్చేటప్పుడు దిగంబరుడికి వచ్చావు, పోయేటప్పుడు దిగంబరుడిగా పోయావు. అలాంటప్పుడు నువ్వు పడిన ప్రయాసం ఏది తమ్ముడు? ఏది నాన్న ప్రయాసం? ఏది నువ్వు తీసుకొని వచ్చే ప్రయాసం? తీసుకొని పోయేది ఏం తీసుకుని వెళ్తావు? రేపు విమానమా? నీతో కూడా రాదు. సెల్ ఫోనా? నీతో కూడా రాదు. ఇల్లా? నీతో కూడా రాదు. అందమైన భార్య? నీతో కూడా రాదు. అందమైన పిల్లల? నీతో కూడా రాదు. అందమైన భర్త? నీతో కూడా రాదు. ఎక్కడి దాకా వస్తారు వాళ్ళందరూ? నీ బంధువులా? నీతో కూడా రాదు. ఎక్కడి దాకా వస్తారు వాళ్ళంతా? నీ తల్లిదండ్రులా? నీతో కూడా రాదు. ఎక్కడి వరకు వస్తారండి? ఆ నలుగురు మోసుకొని వచ్చి ఆ గుంట దాకా వచ్చి వెళ్ళిపోతారు. అంతేనా మన జీవిత పరమార్థమా? అంతేనా? దేని కొరకు ప్రయాసం ఈ భూమి మీద దేని కొరకు ప్రయాసపడతారు? అష్ట ఐశ్వర్యాలు కావాలా? ఏం కావాలి మీకు? ఏం కావాలి? దేని కొరకు ప్రయాసపడుతున్నారు? గాలి కొరకు ప్రయాసపడుతున్నారా? దేని కొరకు సమకూర్చుకుంటున్నాడు? లోకాన్ని అంతా నాకు కావాలని కోరుకుంటున్నారా? ఉన్నట్టు మార్క్స్ 8:36 త్వరగా 8:36 ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం? ఏం సాధించాలని పోతున్నారు మీరు? అసలు ఆ లోకాన్ని అంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టే నీకున్నవి నీతో కూడా రావు. వస్తాయా? నీతో కూడా ఏమన్నా వస్తాయా? చెప్పండి. రాని వాటిల కొరకు వ్యర్థమైన ప్రయాసం ఎందుకు అంటున్నాడు ఆయన? వచ్చే వాటిల కొరకు ప్రయాసపడమంటున్నాడు. ఏమొస్తాయి? ఇప్పుడు చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:58 ఏమొస్తాయో చెప్తున్నాడు ఇక్కడ. కాగా సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలి. దేవుని పనుల కోసం మీరు నడిస్తే, దేవుని కొరకు బ్రతికితే, దేవుని కోసమే ఈ శాస జీవితాన్ని అర్పించుకుంటే, ఆయన పనులు చేస్తే నీ ప్రయాస వ్యర్థం కాదు. ఏ ప్రయాస అర్థం కదంట? దేవుని పని చేస్తే లెక్కించబడుతుంటది మీ దాడ. ఎక్కడ? పరలోకంలో. నీ ప్రయాస వ్యర్థం కాదు. ఏమన్నా నీతో కూడా వచ్చేది ఈ భూమి మీద నుంచి నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ వెనక వచ్చేది ఏదన్నా ఉందంటే అది దేవుని కొరకు నువ్వు బ్రతికి దేవుని పనులు చేస్తావే, దేవుని సువార్తకి, దేవుని యొక్క పని కార్యక్రమాలలో ఉంటావే, అది నీతో కూడా వస్తుంది అంట. నీ ప్రయాస వ్యర్థం కాదు. చిన్న పని చేసినా సరే నీకు దేవుడు ఆడ జీవ గ్రంథం అందు లెక్కిస్తాడు. ఆ ప్రయాస వ్యర్థం కాని ప్రయాస కోసం మీరు బ్రతకండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. అంతస్తు నీతో కూడా రాదు, అంద సందాలు నీతో కూడా రావు, అష్ట ఐశ్వర్యాలు నీతో కూడా రావు. వీటిలన్నిటికంటే మించిన వాడు దేవుడు, ఆయన కుమారుడని యేసు క్రీస్తు ప్రభు.
యేసుక్రీస్తు ప్రభును ఒక దగ్గర పెట్టి అష్టైశ్వర్యాలు, వజ్రపు రాసులు, గోమేధకాలు, ఇవన్నీ ఒక పక్క డబ్బు అంతా ఇస్తే మీకు ఏం కావాలా అన్నప్పుడు ఎవరిని కోరుకుంటారు చెప్పండి మీరు? ఎవరిని కోరుకుంటారు? సర్వకృపానిది ఆయన, సంపదల గని. ఏమన్నా తెలుసో, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభులో గుప్తమై ఉన్నాయి. ఇవన్నీ కూడా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయంటే, మరి సంపదలు కానీ వదిలిపెట్టి సంపదలుగా పొందుకుంటానంటావేంది నువ్వు? ఆ సర్వకృప అనేది మనతో కూడా ఉన్నప్పుడు మన కొదువ ఏంటి చెప్పండి? కొదువా? యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉంటే కొదువా మనకు? ఆయన తీరవడా? మన అక్కర్లు తీరవడా? మన అవసరాలు తీరవడా? తీరవడా? కానీ ఆయన పనిలో ఉంటున్నాం మనము. ఆయన అన్నాడు, ఆయన ఏం నేర్పించాడు తెలుసా? మీకు తెలియబడిన ఆహారం ఒకటి ఉంది. ఆయన పని సువార్తనే తుదముట్టించటయో ఆయన పని చేతియే నాకు ఆహారం అయి ఉన్నదని బతికాడంట ప్రభు ఈ భూమి మీద. అందుకే ఆయన అంగీకరించబడ్డాడు పరలోకానికి. దేవుని పని కోసం రాండయా అంటే దేవుని పనికి రారు. ఏ పనికి వెళ్తారు? సొంత కార్యక్రమాలు ఎత్తుకుంటారు. దేవుని కార్యక్రమాలను ఈరోజు దేవుని పరిచర్య ఉంది రాండి అంటే వస్తారా? నాకు పని ఉందన్నయ్య, ఈ రోజు రాలేదు, రాలేదు, నేను రాలేదు. ఈ రోజు పలానా దగ్గర కుటుంబ ప్రార్థన సంఘం అంతా కదలిందంటే వస్తున్నారా? రారు. ఎందుకంటే ఆ ప్రయాసం వద్దు. నలుగురు దగ్గర కూర్చొని పాపాలు మూట కట్టుకుంటారే తప్ప ఆ మాటలు ఈ మాటలు చెప్పుకొని దేవుని దగ్గర కొంచెం పరిచర్య చేద్దామని లేదు. ఈరోజు సువార్తకి వెళ్తున్నాము, లేదు సువార్త కూడుకుంది, మీరు అందరు రాండమ్మా, అందరం కలిసి తలా ఒక పని చేద్దాం, వచ్చే వాళ్ళకి భోజనాలు సిద్ధపడద్దాం, ఇదంతా చిమ్మి పట్టాలు వేద్దాం, ఇదంతా ఈ వర్క్ ఉంది, ఇది సౌండ్ బాక్సులు పెట్టాలి అన్నాం అనుకోండి, దానికి దూరంగా ఉంటారు. ఈ దేవుని ఈ ప్రయాస పడండి మీరు. మేము పడిన ప్రయాసాలు సేవకుల దగ్గర దాదాపు 58 మంది పాస్టర్ల దగ్గర నేను పరిచర్య చేశాను. నా అనుభవాలు. ఇస్రాయేల్ పాస్టర్ గారు కూడా అంతే చేశాడు, ఆయన కూడా చేశాడు. కాబట్టి మాకు తెలుసు ప్రభువులో ఉన్న ప్రయాస దాని ఇలివేందో. మందిరం కట్టే ప్రతి దగ్గర నన్ను వేసేవాళ్ళు ఆ పాస్టర్లు కావాలని. ఎందుకంటే పనిచేశాడు. ఆ పాస్టర్లు ఎలాగ మమ్మల్ని టార్చర్ పెట్టారు. రాత్రి పొగుళ్ళు నిద్రాహారాలు ఉండవు. మన్న తెచ్చిన చేపల కూర 3 రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మాకిస్తారు. సద్దన్నం ఇస్తారు. బట్టలు ఉండవు సరిగ్గా, చెప్పులు ఉండవు. చెప్పులు 30 రూపాయల చెప్పులు గుండెలో కొనుక్కొని అట్లా నేసుకొని తిరిగేది నేను. 30 రూపాయల చెప్పులు, పాత గుడ్డలు వేరే వాళ్ళు విడిచిపెట్టి వాటిని శుభ్రం చేసి ఏమంటారు డై క్లీనింగ్ చేసి పెడతారు. అట్లా ఒక 20-30 రూపాయలకి కొనుక్కొని వేసుకునేది. అన్నానికి ఆకలికి అలంటిచ్చేవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో. అప్పటికి వాళ్ళ కింద సేవకుల దగ్గర అణిగి మణిగి ఉండాలా, ఎదురు చెప్పకూడదు, తిరుగుబాటు చేయకూడదు. ఆ దగ్గర పంపించినప్పుడు డైరెక్ట్ ప్రార్థన చేసి ఎస్ఎన్ గారు చెల్లెలు పలానా దగ్గరికి వెళ్ళరా, పలానా పాస్టర్ కనుక ఆ పాస్టర్ నన్ను కొద్ది రోజులు రిక్షాలు దొక్కాలి. రిక్షా మీద అలాంటి బాక్సులు ఎత్తుకొని ఎన్నో కిలోమీటర్లు రిక్షా దొక్కొని దాని మీద మళ్ళా సిస్టర్ ఎక్కోలికి ఆ బస్సు సౌకర్యం లేక దాని మీద దూరం కూడా ఎక్కిష్టం దొక్కాలి. వాళ్ళు దిగను కూడా దిగవు. తెల్లబట్టలు వేసుకొని, జబ్బాలు వేసుకొని, లాల్చీలు వేసుకొని వెళ్తుంటారు. అంతా తడిచిపోయి నల్లగా అయిపోయింది నాకు. అక్కడ పోయి సౌండ్ బాక్స్ సెట్ చేసి అన్ని చేస్తే ఒక రోజు పాస్టర్ గారు మైక్ తీసుకున్న దానికి వచ్చారు. బహుశా అది పెద్దరావూరు అనుకుంటా, తెనాల దగ్గర ఉన్న ప్రాంతంలో. మైక్ పెట్టేటప్పుడు అన్ని సెట్ చేసి పాటలు పాడి ఆ తర్వాత ఆయన బైక్ లో వస్తాడు పాస్టర్ గారు వెనక వచ్చి మైక్ పట్టుకున్నాడు. మైక్ ఇచ్చా, నేను సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నా. మైక్ గర్ర అన్నది అంతే. మైక్ తీసి మొహం కొట్టేసి లేదా పైకి సైతం అన్నాడు. ఒకటే లేచి ఏందన్నా అన్న, ఎదురు చెప్తావు నువ్వు సైతాన్, గురువు చూస్తావా నువ్వు సైతాన్, పెద్ద కళ్ళ చూస్తావా నన్ను, పోరా కళ్ళ పొంగేసి సైతాన్ అన్నాడు.
ఎక్కడ ఉంటుందండి 200 మంది కూర్చోగలరు రూమ్లో. నాకు చాలా బాధ అవుతుంది. సైకిల్ దొక్కుని వెళ్ళిపోయాను. తర్వాత వెళ్ళిపోయాను, వచ్చేసాను కదా, అన్నం కూడా తినలేడ. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోయి ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మందిరంలో. వచ్చాడు ఎవరో చేత రిక్షా దొక్కించుకొని వచ్చాడు పిల్లల చేత. రే సైతాన్ ఏం చేస్తున్నావు రా అన్నాడు. పరిగెచ్చారు. మీరు మీ ఇంటి దగ్గర బియ్యం పుచ్చిపోతున్నాయని ఈ యొక్క మినిస్టర్లో మీరు వచ్చారా, కింది గెంతులోకి వచ్చారా మీరు అంటారు. మనం వాళ్ళ దగ్గర ఉంటామా, వీళ్ళ సహనం ఎంత మాత్రం, వీళ్ళు ఎంతవరకు మారారు, ఎంతవరకు వీళ్ళలో దేవుడు ఓర్పు ఉందా అనేది చూస్తా అన్నాడు ఆయన. గమ్ముగా ఉన్నాడు. పుట్టాడు బాగా గమ్ముగా ఉన్నాడు. తర్వాత ఈ అమ్మ సిస్టర్లు ఎక్కడంటే ఇదో 3 రోజులు అన్నం పెట్టకూడదు, వీళ్ళు ప్రార్థన చేసుకోవాలి అన్నాడు. సరే నేను వెళ్ళిపోయా. పులిపేట దగ్గర పోయి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఉదయం అయిపోయింది. అలాగే లేచా. ఉదయాన సరిగ్గా 4 గంటలకు లేయాలి స్తోత్ర ప్రార్థనకి. స్తోత్ర ప్రార్థన చేయగానే బాత్రూమ్లు అన్నీ కడిగేయాల, మందిరం అంతా కూడవాలి. మన పాస్టర్ గారి బట్టలు తీసుకొని వచ్చి బట్టలు ఉతికేయాలి. ఆయన బట్టలు కూడా ఉతికి ఐరన్ వేసేయాలి. మన అక్కోలకి కట్టు పొలాలు లేకపోతే కట్టు పొలాలు తీసుకొని వచ్చి దాన్ని చేసి మళ్ళీ వాళ్ళు పొయ్యిల్లో పెట్టాల. ఎంత పైన మళ్ళా బజార్కి వెళ్ళి కూరగాయలు ఏం కావాలంటే సిస్టర్లకి అవి తీసుకురావాలి. ఇంకేమైనా పనులు ఉంటే నిద్ర బానేరు. ఆ తర్వాత మళ్ళా మీటింగ్ పోయి వచ్చామంటే మళ్ళీ ఏం చేస్తారు, పాస్టర్ గారు పరిచర్య చేయమంటారు. వస్తున్నా మినిస్టర్ లేదు. కాళ్ళు మొక్కతా ఉండవు, నిద్రపోయింది దాకా. కొబ్బరి నూనె పెట్టాలి, అరికాళ్ళు రుద్దాలి, తల రుద్దాలి. ఆయన రోజు అదే పని. ఏమంటే మేమందరం ఇట్లా ఈ స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళమని. సర్లే దేవుడు పరిశుద్ధుల యొక్క పాదాలు పర్వతాల మీద సుందరములని ఆ పరిచర్య చేసాం మేము, చేస్తుంది. అయినా సరే ఆ రోజు ఉదయాన్నే లేచి ఏమన్నారు తెలుసా, పలానా దగ్గర ప్రార్థన ఉంది, నువ్వు రావద్దు, నువ్వు వస్తే ఆడ మళ్ళీ నీకు భోజనం పెడతాను, వేడ ఉండి ప్రార్థన చేసుకొని అలా బైక్లో ఎలివేట్ వెళ్ళి మళ్ళా చిన్నగా తాళా మాకు సైలెంట్గా వచ్చాడు. నేనేం చేస్తున్నానా, సిస్టర్ అక్క వాళ్ళ దగ్గర పోయి ఏమన్నా తాగేస్తున్నానా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా అని చూస్తున్నాడు ఆయన. వచ్చాడు, చూసాడు. నేను అలాగే ఉన్నా, ప్రార్థన చేసుకుంటా ఉన్నా. తర్వాత ఏంటంటే భయపడేదిలే, ప్రాణం పోతే పోయింది దేవుని కోసం అన్నట్టుగా. తర్వాత ఏం జరిగింది, ఆడకు పోయి బైక్ ఎట్లా తిప్పాడండి. తిప్పేటప్పుడు గర్రం తిరిగి ఒక దెబ్బ తగిలింది, చిన్న దెబ్బ. అంత దెబ్బ అది. అంత దెబ్బకి మళ్ళా అమ్మ నాయన అంటారు, రే సరిత ఏమని ప్రార్థన చేస్తున్నావు నువ్వు, నేను పై చావాలని ప్రార్థన చేస్తున్నావు అన్నా. లేదన్నా నేను ఎందుకంటే చేస్తాను, నేను అని ప్రార్థన చేసి దేవుడు ఎందుకు అంటానన్నాడు. మళ్ళా ఎదురు మాట్లాడతావు, నాకు ప్రసంగాలు అనే ఇది ఒకటి చెప్తే మీకు అర్థమైందా. ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. ప్రతి క్షణం ఎరిగి నలిగిన మనసుతో సేవ చేస్తాం. ఒక రాత్రి ఒక దగ్గర మందిరం కడుతుంటే అడవులో కొమ్మ చెట్ల మధ్యలో పంపించారు. మురుగ్గాలు ఉంది, వర్షాలు వచ్చినాయి, పట్ట కట్టుకున్నాం. కింద నుంచి పైనుంచి నీళ్లు వచ్చేసి నీళ్లు దడిచిపోయి అలాగే ముక్క అయిపోయి బట్టలన్నీ దడిచిపోయి ఉదయం లేచి మళ్ళా సిమెంట్ ముక్కలేకి చెవల్లేకి పనిచేయాల మేము. ఈ పరిచర్య ఎట్లా నా ఎవ్వరు బలమంతా కూడా ఎంత అక్కడ ప్రయాసపడ్డామంటే దేవుణ్ణి చూసి. ఒకసారి టైఫాయిడ్ జ్వరంతో ఉన్నాను, కందుకూరులో ఏసాన గారి మీటింగ్. అక్కడ పట్టాలు వేయాల, చుట్టూ అవన్నీ బాధలు అంటారు, కర్రలు అంటారు, చౌక కర్రలు నాటారు. అయినా పాస్టర్లు ఒప్పుకోలే. చేయాలంటుందండి, బెడ్షీట్ లేదు, ఏం లేదు. స్నానం చేసేదానికి నీళ్లు లేవు, పంపు దగ్గర నీళ్లు, జ్వరం వచ్చిన చేయకూడదు, ఏం తినేదాన్ని లేవు, తాత వాడకూడదు. ఎక్కడున్నా తెలిసి నేను పంపు దగ్గరగా పోయి నీళ్లు కొట్టుకోవాలన్నా కానీ కష్టమైంది. అక్కడే ఏమి లేకుండా బెడ్షీట్ కూడా లేకుండా అందుకోండి. ఆ స్కూల్లో నేల మీద మట్టిలో కొనుక్కోమన్నాను. ఒకసారిగానైతే పట్టా చుట్టుకొని చలికి జ్వరానికి కొనుక్కోమన్నా. ఉదయం లైట్లు ఇప్పుకోవాలి, వెనక్కి కారణం తీసుకుని వస్తుంది. కదిలిందంట, కదిలేటప్పుడు ఏంటో కుక్క అనుకోని తీసేయాలంటే ఒక కిచ్చోండి వాళ్ళు. ఇంత ప్రాణాపాయాల మధ్యలో ప్రయాసపడాలని వచ్చింది దేవుని సేవ. మీరు చిన్న మాట అంటేనే మీరు తట్టుకోలేకపోతారు. మీరు కోపం వస్తుంది. మిమ్మల్ని పరీక్షించినప్పుడు మీకు ఏ మాత్రం ఏది కదా చూసేటప్పుడు ఒక మాట అని చూస్తాం, వీళ్ళలో ఎంత వరకు ఉంది, ఎంత ప్రేమ ఉంది దేవుని కోసం అని. కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. మాట అనకూడదు కానీ అది కాదు.
దేవుని దగ్గర దేవుని కొరకు నువ్వు నిందల పాలైనా అవమానాల పాలైనా కష్టపడైనా ఒక మాట అనిపించుకొనైనా పని చేయి, పని నుంచి దూరం అవ్వబడతాం. ఇది దానికి ప్రయాసకి ఉందండి మీకు. ఇప్పుడు చూడండి, నేను ఒక విషయం చదివిస్తాను. ఫిలిప్పీకి రాసిన పత్రిక. ఎలాంటి వాళ్ళని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలాంటి ప్రయాస అర్థం కాదంటున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:3 వచ్చింది. త్వరగా కదండి, కరెక్ట్ గా 5 నిమిషాలు అయిపోవాలి. 4:3 ఫిలిప్పీ పత్రిక 4:3. అవును, నిజమైన సహకారి నిజమైన సహకారి ఆ స్త్రీని క్లెమెంట్తోను ఆ నా ఇతర సహకారులతోను ఆ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినందుకు వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాను. నిన్ను వేడుకొంచున్నాను. సహకారుల పేరు ఆ సహకారుల పేర్లట రాయబడి ఎక్కడ రాయబడతాయంట? జీవ గ్రంథం ముందు రాయబడతాయి. మీరు సహకరిస్తున్నారా సేవకుడికి? ఆ సహకారుల పేర్లు సువార్త విస్తరించే నిమిత్తము, సువార్త సంఘాన్ని వ్యాపింపజేసే విషయంలో మీరు సహకరిస్తున్నారా? మీరు ఆలోచించండి. మీ పేరు ఎలాగే దేవుడు జీవ గ్రంథంలో రాయాలి? జీవ గ్రంథంలో ఎప్పుడు రాస్తాడు దేవుడు? సువార్త పనిలో సహకారంగా, అంటే సువార్త ఒకటి అంతేనని కాదు, ఈ సంఘ పరిచర్య అభివృద్ధిలో కూడా సహకారంగా ఉండాలి మీరు. పౌలు గారు అంటున్నాడు, పౌలు గారు ఈ సహకారం పేరులో ఎక్కడ రాయమంటున్నాడు? నేను పిలవక ముందే మీరు ముందుండాలని. నేను పిలిచి చేపించుకోకూడదు పరిచయం. అన్నా ఈ రోజు దేవుని పని ఏమన్నా వెళ్దామా, రమ్మంటారా? ఈ సహకారం అందించండి. ఎవరితో దిగితే ఎక్కడెక్కడో కూర్చుంటే ఆ ప్రయాసం వ్యర్థం కాని ప్రయాసం ఏంటంటే నువ్వు సువార్త పనుల సహకారంగా ఉండు. ఏం సహకరించారు చెప్పండి మీరు? ఏం సహకరించారు? సేవకులకి, పరిచయానికి ఏం సహకరించారు మీరు? మీ పేర్లు ఎలా జీవ గ్రంథంలో రాయబడితే సహకరించకపోతే ఇది వ్యర్థంగా ప్రయాస. గ్రంథంలో రాయబడతాయంట. ఏంటయ్యే పేర్లు? ఎప్పుడు సహకరించు. ఇప్పుడు సభలు పెట్టుకుంటున్నాం, 3 రోజుల సభలు ఉంది. అన్న మా కష్టాలు చేత ఇదిగో ఈ పరిచయానికి ఉపయోగించుకో, దేవుని పరిచయానికి చెట్టు, సభలకు పెట్టు. అన్న సువార్త పనికి వెళ్తున్నావా? ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ఆయిల్ పెట్టుకో, లేదు ఇదిగో 10 మందికి భోజనాల ఖర్చులకు పెట్టు. ఏంటి సహకారం? అన్న ఈ రోజు ఏదైనా ప్రార్థన చేస్తున్నాం, దీనికి మేము సహకరిస్తాం. ఏది నుండి సహకరించమని సహకరిస్తాం, వచ్చి పనులు చేస్తాం, మా కష్టం దేవుడికి ఇస్తాం. ఇది సహకరించాలి మీరు. ఆ సహకరించేదే దేవుడు వ్యర్థం కాదు మీ ప్రయాసం. దేవుడి సేవకులకి, దేవుడికి సహకారంగా ఉండండి. మీ పేర్లు ఏం రాయబడతాయంట? దేవుని గ్రంథంలో రాయబడతాయంట, జీవ గ్రంథంలో రాయబడతాయంట. ఈ సహకారం ఏంటి? పిలిస్తే ఒక్కరూ రాదు. ఏదైనా ప్రార్థన పోతామంటే అన్న మా ఆయన ఒప్పుకోడన్నా, అన్న మా ఇంట్లో పని ఉందన్నా, అన్న ఈ రోజు కుదరదన్నా, నాకు పని ఉందన్నా, ఇంకెంత దాకా చెప్తున్నారు. నిజంగా దాని అంతటికి ఏ ప్రయోజనం లేదు, వ్యర్థం అదంతా. కానీ దేవుడి పనిలో సహకారంగా ఉన్నాడు. మీరు ఏ పనిలో ఉండమంటున్నాడు? ఎలా సహకరించాలి? ఏ విధంగా దేవుడి పనిలో మనం ఉపయోగపడాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:25 వచ్చిన లాస్ట్ త్వరగా 2వ కొరింథీ 11:25 ముమ్మారు బెత్తముతో కొట్టబడి. చూడండి, ఆయన ఎలాగ దేవుడు పరిచయం చేశాడో పౌలు గారు ముమ్మారు బెత్తములతో కొట్టబడేటట్టుగా ఆయన దేవుని పని చేస్తున్నారు. ఒకసారి రాళ్లతో కుట్టారంట, ఆయన దేవుని పని చేస్తున్నాడంట. ముమ్మారు ఓడబడి శ్రమపడితే, ముమ్మారు వాడబడి శ్రమపడ్డారంట. సంవత్సరంలో ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపాను. అనేక పర్యాయములు ప్రయాణములోను ఆపదలలోను దొంగల వలనైనా ఆపదలలోను ఆపదలోను అన్ని జన్మలనైనా పట్టణముల ఆపదలోను సముద్రం ఆపదలోను సహోదరుని వలన ఉంటేనే
ప్రయాసముతోను ప్రయాసముతోను కష్టపడతోను కష్టములతోను జాగ్రత్తలతోను మనసుగా జనగాలతోను ఆకలి దుఃఖులతోను ఆకలి దప్పులతోను తరచుగా తరచుగా ఉపవాసముతోను చలితోను దిగంబరత్వంతోను నేనుంటిని. అంతేగాక చెప్పవచ్చు అయినా సరే దేవుని పని నేను చేశాను. అలాంటి పౌలు గారికి అప్పులు అర్పించుకోవాలని మంచి నమ్మకమైన కుటుంబాలు కానీ సహకరించారు. పౌలు గారిని ఈ కొరింథీయులకు పోయే ముందు ఆయన్ని మరి ఎఫెసులో భయంకరమైన శ్రమను ఎదుర్కొన్నారు. ఆయన పౌలు గారు కనిపిస్తే చంపేమని చెప్పి ఆకలి వచ్చినది. అలాంటి టైంలో ఆయన చేర్చుకున్న ఇంట్లో కూడా చంపేస్తారు. ఆ టైంలో కొరింథీయులో ఉన్నటువంటి అప్పులు అప్పించుకోలేని వాళ్ళు ఆ ఇంటికి చేర్చుకున్నారు. చచ్చిపోయిన దైవ సేవకుడు మేము కాపాడుకుంటాం. ఆయనతో కూడా పనిచేశాడంట. ఆయనతో కూడా వాళ్ళు ఎన్ని నెలలు పోషించాడు పౌలు గారిని వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి. అర్థమైందా? ఇన్ని కష్టాలు, ఇన్ని నిందలు, ఇన్ని ప్రయాసాలు పడిన జీవితంలో అవుతాం. కానీ ఏ ప్రయాసం వచ్చామా, శుద్ధంగా కూర్చున్నామా, వెళ్ళిపోయామా, అది వాళ్ళ ఒక్కరోజు. ఇక మీరు పడే ప్రయాస దీని కొరక దేవుడు మీకు జీవ గ్రంథంలో రాస్తారా? మీ పేరులో రాస్తారా? ఏ కష్టం పడ్డారు దేవుని కోసం, స్వార్థ కోసం, పరిచయం కోసం ఏమి మీరు త్యాగం చేశారు చెప్పండి. దేవుడు ఎలా రాస్తాడు మీ పేర్లు జీవ గ్రంథంలో? ఏ ప్రార్థనకి రాదు, ఏ పరిచర్యలు పాల్గొనరు, ఏ దాంట్లో కష్టాలు చేసి ఇవ్వలేరు, ఏ దాని కొరకు మీరు త్యాగంగా ఉండరు. సేవకుడు ఎలా అయినా పని ఆయన బాధలు ఎత్తాయని పని మనం దూరం వెళ్ళిపోతాం. సేవకుడు క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఏ దానికి రారు. ఒక్క ఆదివారం సింపుల్ గా వస్తారో మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంక మళ్ళీ ఆదివారం కనిపిస్తారు. లేదంటే అనారోగ్యం వచ్చినప్పుడు అన్నయ్య ప్రార్థన చేయంటాం. అంతవరకు కనబడరు. మళ్ళా అలాంటప్పుడు దేవుడు ఎందుకు రాస్తాడు మీ గురించి జీవ గ్రంథంలో? ఎలా రాస్తాడు జీవ గ్రంథంలో? దేవుడు పరలోకం నిర్ణయిస్తాడు. నీ ప్రయాసకి ప్రతిఫలం కావాలంటే దేవుని పని చేయను, దేవుని సేవకులతో కూడా సపోర్ట్ గా నిలబడు. అది దేవుడు ఇచ్చేది. లాస్ట్ మనం చదువుకుని ముగిస్తాం. ఏమో వస్తాయి మనతో కూడా చెప్తాం. ప్రకటన గ్రంథం 14-13 వచ్చిన లాస్ట్ త్వరగా అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందే మృతిని ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటినే. నిజమే, వారు తమ ప్రయాసములు మాని భూమి మీద విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట వెలుచున్నాయి. ఏం చేసావు నువ్వు దేవుని కోసం బతుకుంటే అవి నీతో కూడా వస్తాయంటారు దేవుని గ్రంథంలో. వింటున్నారా? నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ కోసం వచ్చేది ఏం కాదు. దేవుని కోసం పడిన పాట, దేవుని కోసం పడిన ప్రయాస, దేవుని కోసం పడిన కష్టం, దేవుని కోసం చేసిన త్యాగం, దేవుని కోసం చేసిన పరిచర్య, దేవుని కోసం చేసిన సువార్త, దేవుని కోసం చేసిన కష్టజీతం ఇవి వస్తాయి నీతో కూడా. ఆదివారం వచ్చి లింగిలింగని కూర్చొని లింగిలింగని వెళ్ళిపోతారు. రాదు తనలోకి రాదు. అప్పటికి ఎంతో కష్టపడిపోయిందాం అనుకుంటారు మీరు. దేవుడు ఇవ్వడు. కాబట్టి ప్రయాస దేవుని కొరకు, ప్రభు కొరకు, దేవుని పరిచయం కొరకు, దేవుని సంఘం కొరకు ప్రయాసపడి ఆ ప్రయాస గొప్ప ప్రభు నన్ను ఓకేనా? ప్రార్థన చేసుకున్నామా?